హే గాయ్స్, వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్. ప్రతిరోజు మన పనుల్లో మనం ఎప్పుడూ మునిగిపోతూ ఉంటాం. ఆ రోజు మాత్రం మనకి నచ్చిన విషయాలు, మనకు నచ్చిన పనులు చేసుకుంటాం. ఏ రోజు అనుకుంటున్నారా? సండే అండి. ఆ రోజే కదా మనకి ఫ్రీ టైం దొరికేది. ఎప్పుడూ రొటీన్గా, ఎప్పుడు షాపింగ్, సినిమా ఇదే కాకుండా కొన్నిసార్లు మన లైఫ్ని స్పిరిచువల్గా కూడా మెయింటైన్ చేయడానికి ఇలాంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మేము మార్నింగ్ అయితే గోశాలకు వెళ్ళాము. నేనైతే ఇంత పెద్ద గోశాల నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. మేము వెళ్ళే టైంకి అప్పుడే ఆవులన్నిటిని క్లీన్ చేస్తున్నారనమాట. మేమైతే క్యారెట్స్ తీసుకొచ్చాము. వాటిని మంచిగా క్లీన్ చేసి క్యారెట్స్ మొత్తం వాటికి పెడుతున్నాం అనమాట. అవి కూడా చక్కగా తింటున్నాయి. చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఆవుల్ని కొంచెం సెపరేటెడ్గా పెట్టారు. అంటే చిన్న ఆవుల్ని ఒక సైడ్, పెద్ద ఆవులన్నింటినీ ఒక సైడ్ పెట్టారనమాట. అసలు అక్కడైతే చాలా బాగుంది. ఇదైతే చాలా చిన్న ఆవు, అందుకే దీన్ని ఇంకా సెపరేట్గా లోపల ఉంచారనమాట. నాకు ఆ పెద్ద ఆవుల దగ్గరికి వెళ్ళడానికి భయమేసి ఇంక ఇక్కడే ఆగిపోయాను. తర్వాత అయితే మేము పెనుకొండ వాసవిమాత గుడికి వెళ్ళామన్నమాట. ఆ గుడిలో ఒక పెద్ద వాసవిమాత విగ్రహాన్ని పెట్టారు. అది మొత్తం పంచలోహాలతో చేశారనమాట, గోల్డ్, సిల్వర్ ఇలాగా. అండ్ ఆ రోజు సండే కాబట్టి అక్కడే ఇంకా మేము లంచ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరాం. ఇంటికి బయలుదేరేటప్పుడు ఒక నర్సరీలో అయితే మేము మొక్కలు కొందామని ఆపామన్నమాట. అసలు చాలా బాగున్నాయి మొక్కలు. నాకు వీడియో తీయాలనిపించింది ఇవన్నీ చూసాక అనమాట. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ మొక్కల్ని చూసాకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక హ్యూమన్కి, మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అంతేకాకుండా ఒక సెల్ఫ్ కేర్, ఒక హ్యాపీనెస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇదంతా చూస్తే చాలా చక్కగా ఉంది. ఖచ్చితంగా హ్యాపీగా అవుతారు ఎవరైనా కూడా. చాలామందికి మొక్కలు పెంచే ఒక హ్యాబిట్ ఉంటుంది. అది చాలా గుడ్ హ్యాబిట్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం మొక్కల్ని పెంచడం వల్ల మనకి అర్థమవుతుంది ఒక మొక్కని పెంచడం ఎంత డిఫికల్ట్ అన్నది. మనం వాటిని సెల్ఫ్ కేర్తో, లవ్తో వాటిని ఎలా పెంచుతాం అనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది మా వ్లాగ్ వచ్చేసి. ఇక్కడైతే మేము కొన్ని మొక్కల్ని పర్చేస్ చేసాము. శంఖం పువ్వులని, కమలాలు అని చాలా పువ్వులు అయితే చూపించారనమాట. ఇక్కడ ఓన్లీ ప్లాంట్సే కాకుండా మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్, వాటికి వేయడానికి ఫెర్టిలైజర్స్, ఇవి అన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. మన కాస్ట్ బట్టి మనం పర్చేస్ చేసుకోవడమే. నాకైతే ఈ ఫ్లవర్స్ అన్నీ చూసాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఇంకా తిరగాలని అనిపించింది, కానీ ఆ ఎండకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకు ఇంకా మేము ఆగిపోయాము. సో మాకు కావాల్సినవి కొన్ని పర్చేస్ చేసుకొని, అదేంటంటే కదంబర పుష్పం అంటారు చూడండి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది అని, అది కొన్నాము. అండ్ నెక్స్ట్ కొన్ని హైబిస్కస్ ఫ్లవర్స్ అవి కొన్నామన్నమాట. ఇవన్నీ ఇక్కడ మొత్తం ఇండోర్ ప్లాంట్సే, కొంచెం షేడీ ఏరియాలో పెట్టారు. అక్కడ మనకి పాట్స్ కూడా శాంపిల్గా పెట్టారనమాట. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. ఓన్లీ ప్లెయిన్ పాట్స్ కాకుండా ఫేస్ షేప్ వచ్చిన పాట్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఫ్లవర్ని మనం హాట్ వాటర్లో వేసుకొని కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత వాటర్ తాగితే మనకి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అండ్ ఇది జామ చెట్టు, అండ్ ఇది వచ్చేసి పొమ్మగ్రానేట్ చెట్టు అనమాట. ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా తీసాను వీడియోస్ నేను. వీటికి మంచి ఫెర్టిలైజర్స్ వేసి కొంచెం కేర్ తీసుకుంటే ఆ ఫ్రూట్ అనేది ఫాస్ట్గా పెరుగుతుందంట. ఇదేమో నారింజ చెట్టు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే మామిడి చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తమలపాకు కూడా తీసుకున్నాను నేను. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ నేను తీశాను. చాలా బాగుంది ఏరియా అయితే. చాలా గ్రీనరీగా ఎంత బాగుందంటే చాలా బాగుంది అనమాట. సో నాకు ఇవన్నీ చూసిన తర్వాతే అర్థమైంది ఎందుకు జనాలు ఎక్కువగా మొక్కల్ని పెంచుకోవటం, గోవుల్ని పెంచుకోవటం చేస్తూ ఉంటారు అని. ఎందుకంటే మనకు ఒక పీస్ అనేది వస్తుందన్నమాట వాటి నుంచి. మనకి ఒక ప్రశాంతత, ఒక హ్యాపీనెస్ ఇవన్నీ వస్తాయి. ఇవి సపోటా పళ్ళు. సపోటాలు కూడా ఇంకా స్టిల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవిని మనం తీసుకొని డైరెక్ట్గా మన ఇంటి దగ్గర పాతుకోవడం అనమాట. వాళ్ళు వర్మీ కంపోస్ట్ అని ఇస్తారు. మనం వేసే మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ దట్టంగా వేసేసి ఈ ప్లాంట్స్ని మనం డైరెక్ట్గా నాటుకోవడమే. అండ్ మనం మొక్కలు కొన్న వెంటనే మన ఇంట్లో నాటుకోకూడదంట. కొన్ని రోజులు అంటే ఒక 2-3 డేస్ ఆ ఎన్వైరన్మెంట్కి ఆ మొక్కల్ని అలవాటు చేస్తే అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయంట. అండ్ మనం మొక్కలు నాటే ఆ సాయిల్ కూడా ఓన్లీ రెడ్ సాయిల్ ఆర్ ఓన్లీ బ్లాక్ సాయిల్ కాకుండా రెడ్
బ్లాక్ 50-50% మిక్స్ చేసి వర్మి కంపోస్ట్ వేసి మనము మొక్కలు నాటుకుంటే కొంచెం మొక్కలు బాగా పెరుగుతాయి అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ నాకు ముందు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది మొక్క కూడా నాకు పేరు తెలియదు. ఇవన్నీ మొక్కలే ఫుల్గా. అండ్ తామర పువ్వులు కూడా చాలా బాగున్నాయి. హైబిస్కస్ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మధ్యలో మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, మీకు ఆ టెంపుల్ యొక్క స్టోరీ తెలిసి అయితే కమెంట్ చేయండి. ఆ స్టోరీ చాలా బాగుంటుంది వినడానికి. అండ్ ఆ టెంపుల్లో ఒక ముఖ్యమైనది ఏంటి అంటే, టెంపుల్ లోపల మనకి స్తంభాలు లాంటివి ఉంటాయి కదా, ఆ స్తంభాలు మీద 108 గోత్రాలు రాసి ఉంటాయి. ఆ గోత్రాలు వాటి ఋషుల పేర్లు కూడా రాసి ఉంటాయి అనమాట. మీ గోత్రం కావాలంటే చెక్ చేసి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.